కార్తీక్ దీపం రివ్యూ. చేయి కలుపు జోష్న, చేయి కలుపు జోష్న అని చెప్పి దీప అడుగుతూ ఉంటుంది. ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపునిస్తుంది, గుర్తింపు తీసుకొస్తుందని దీప అంటుంది. జోష్న మనం గెలుస్తాం దీప అని చెప్పేసి దీపతో చేయి కలుపుతుంది. నేనేం చెయ్యాలో చెప్పు అని అడుగుతుంది. ఇప్పుడు చూడు అని చెప్పేసి సూరజ్ అనుకుంటాడు. ఒరే ఈలోపు పారిజాతము, ఒరే సూరజ్ ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఇంత చూడలేదు అనుకుంటున్నావా, మాట్లాడేంట్రా గొట్టం, నిన్నేరా గొట్టం అని వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. తెగ కష్టపడిపోతుంది అనుకుంటున్నామేమో, మనం గెలుస్తాం అనుకుంటున్నామేమో, మనం గెలవంరా, అది నీకు తెలుసు, మాట్లాడవేంట్రా గొట్టం అని చెప్పేసి పారిజాతము సూరజ్ ఉండడం కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు చూస్తూలోకి అక్కడ శివనారాయణ ఉంటాడు. నేను సూరజ్ అనుకుని ఏదో మాట్లాడేసానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. పోటీలో ఏదైనా తేడా జరగాలి, నేను మాత్రమే ఇంటికి వెళ్తాను, నువ్వు కాదు అని చెప్పేసి పారిజాతంతో శివనారాయణ అంటాడు. ఒరే సూరజ్ నువ్వనుకుని మా ఆయన దగ్గర బుక్ అయిపోయాను కదరా అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. లాస్ట్ 5 minutes అని చెప్పేసి వంటల పోటీ అతను చెప్తాడు. ఫాస్ట్గా అని చెప్పేసి ఫాస్ట్గా చేయాలని చెప్పేసి అంటుంది. ఇక్కడ పెట్టని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు వంటలని. వాళ్ళ డిషెస్ అన్నీ అయిపోయాయి దీప అని చెప్పేసి జోష్న అంటుంది. నువ్వు కంగారు పడకు, 2 నిమిషాలు వెయిట్ చేస్తే స్వీట్ కూడా అయిపోతుందని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. టైం అప్ అని చెప్తారు. అప్పటికి చేసే పెట్టేస్తారు. ఇప్పుడు జడ్జెస్ వెళ్ళి టేస్ట్ చేసి ఎవరిది బెస్ట్ వంటకమో చెప్తారని చెప్పేసి వంటల పోటీ పెట్టినారంట. ఫస్ట్ రెండు ఐటమ్స్ రెండు రౌండ్లోనూ 4 items టేస్ట్ చేస్తారు. వాటిల్లోది బెస్ట్ చెప్తారు. తర్వాత స్వీట్ టేస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తాడు. జడ్జెస్ ప్లీజ్ ఫస్ట్ అని 2 అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ 2 roundలో మేము 4 వంటలు టేస్ట్ చేసి ఏది బెస్ట్ ఎవరో చెప్పబోతున్నామని చెప్పేసి అంటారు. డిఎం రెస్టారెంట్ చేసిన మసాలా కర్రీ, చికెన్ బిర్యానీ చాలా బాగుందని చెప్తారు. తర్వాత జోష్నా రెస్టారెంట్ చేసిన దమ్ బిర్యానీ కర్రీ చాలా బాగుందని కూడా చెప్తారు. ఈ 2 వంటలు బెస్ట్ వంటకాలు. ఫస్ట్ 2 roundలో ఇద్దరు సమానంగానే ఉన్నారు అని చెప్పేసి అంటారు జడ్జెస్. ఇప్పుడు సెకండ్ రౌండ్ అని చెప్పేసి అంటారు. స్వీట్ టేస్ట్ చేసి ఎవరైతే బెస్ట్ వంటకం చేశారో వాళ్ళే విజేతలుగా తేలుస్తామని చెప్పేసి అంటారు. ఈ ఇద్దరు జడ్జెస్ వెళ్ళి స్వీట్లు తిని వస్తారు. డిఎం రెస్టారెంట్ తిని వచ్చి తర్వాత జోష్నా రెస్టారెంట్ తిని ఈ స్వీట్ ఏంటమ్మా అని అడుగుతారు. చాలా ఎంత వెరైటీగా ఉందంటే దేంతో చేసేవో అని చెప్పేసి అడుగుతారు దీపని. మీరే చెప్పాలి అని చెప్పేసి దీప అంటుంది. నాకు డిఎం రెస్టారెంట్ స్వీట్ నచ్చిందని ఒక జడ్జ్ అంటాడు. నాకు జోష్నా రెస్టారెంట్ స్వీట్ నచ్చిందని ఒక జడ్జ్ అంటారు. లేదు సార్ అదే బాగుందని ఇంకొక జడ్జ్ అంటాడు. ఇక్కడ నాకు నచ్చింది తనకు నచ్చటం లేదు, ఆయనకి నచ్చింది నాకు నచ్చటం లేదని జడ్జెస్ ముగ్గురు ఒకరితో ఒకరు అంటూ ఉంటారు. నాకైతే డిఎం రెస్టారెంట్ స్వీటే అద్భుతంగా నచ్చింది అని చెప్పేసి అంటాడు. ఇంకా మిగిలింది మీరే అని చెప్పేసి అంట్లోకి అక్కడున్న అసలు జడ్జి మీరు ఏది టేస్ట్ చేసి ఏది బెస్ట్ స్వీటో చెప్పండి అని చెప్పేసి అసలు జడ్జి ఉంటారు. వాళ్ళే విజేతలు అవుతారని అంటారు. నేను మరొకసారి 2 స్వీట్స్ టేస్ట్ చేసి చెప్తానని చెప్పేసి 2 స్వీట్లు టేస్ట్ చేసి నా ఒపీనియన్ చెప్తానని చెప్పేసి 2 స్వీట్లు బాగున్నాయి కానీ విజేత ఒకరే కాబట్టి అని చెప్పేసి జడ్జు 2 స్వీట్లు టేస్ట్ చూసి ఇద్దరు ఇంకా చూస్తూ ఉంటాడు. దీంట్లో బెస్ట్ స్వీట్ ఏది అంటే జోష్నా రెస్టారెంట్ అని చెప్పేసి అంటాడు. ఇంతటితో పోటీ ముగిస్తుంది. మనం ఈ పోటీలో విజేతగా నిలిచిన జోష్నా రెస్టారెంట్కి మన అసోసియేషన్ చెప్పిన చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పేసి గౌరీప్రసాద్ అంటాడు. చాలా సంతోషిస్తారు దీప, జోష్న చాలా సంతోషిస్తారు. శివనారాయణ ఫ్యామిలీ అంతా చాలా సంతోషిస్తుంది. కంగ్రాచులేషన్స్ విజేతలకు మేడం మాలిని గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని గౌరీప్రసాద్ అంటాడు. మేడం రండి అని చెప్పేసి అంటారు. కార్తిక్ గారు మీరు తీసుకోండి అని చెప్పేసి అందరినీ స్టేజ్ మీదకి రమ్మని అంటారు. దీప తాతయ్య గారు మీరు తీసుకోండి అనేసి అంటాడు. మంచిదమ్మా కానీ మీరు ఇద్దరు తీసుకోండి అని చెప్పేసి ఇద్దరు తీసుకోండి అని చెప్పేసి దీప జోష్న మీ చేతుల మీద తీసుకోండి అని చెప్పేసి మీరే కదమ్మా గెలిచారు అని చెప్పేసి అంటారు. ఆయన శివనారాయణకి నాతో పోటీకి దిగే దమ్ము ఉంటే పోటీలో గెలిచి చూపించరా అన్న దక్షిణామూర్తి మాటలు గుర్తొచ్చి శివనారాయణ ఎమోషనల్ అంటాడు. నన్ను ఓడించే దమ్ము నీకుందా అని అడుగుతాడు. మీరు ఎవరు గొప్ప పోటీలను తేల్చుకున్నారా అన్న మాటలు గుర్తు తెచ్చుకుని శివనారాయణ చాలా ఎమోషనల్ అవుతాడు. దీపగారు మీరు మాట్లాడండి అని చెప్పేసి అక్కడ గౌరీప్రసాద్ అంటాడు. మాలిని చేతుల మీదుగా దీప జోష్న ఇద్దరు బహుమతి తీసుకుంటారు. చాలా సంతోషపడతారు. దీప జోష్న ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకుంటారు. అక్కడున్న జనాలందరికీ చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.
న్యాయంగా ఈ బహుమతి జ్యోష్ణకే దక్కాలి అని చెప్పేసి దీప అంటుంది. వంటలు చేసింది నేనే అయినా తన లేకపోతే అనుకున్న సమయంలో వంటలు పూర్తయ్యేవి కాదు అని చెప్పేసి దీప అంటుంది. అందుకే అందరి ముందు తనకు థ్యాంక్స్ చెప్తున్నానని, థ్యాంక్స్ జ్యోత్న అని చెప్పేసి ఇలాంటి జీవితంలో చూస్తానని అనుకోలేదని చెప్పేసి, ఇలాంటి రోజు వస్తుంది జీవితంలో చూస్తానని అనుకోలేదని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇది నిజంగానే మారిపోయిందా జ్యోష్ణ అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. దీప ఈ బహుమతి నువ్వే తాతయ్య గారికి ఇవ్వని చెప్పి జ్యోష్ణతో అంటుంది. తాత అని చెప్పేసి జ్యోష్ణ తాతయ్యకి గిఫ్ట్ ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటుంది. సుమిత్ర కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటుంది. కంగ్రాట్స్ దీప అని చెప్పి సుమిత్ర దీపకి జ్యోష్ణకి ఇద్దరికి చెప్తుంది. రెస్టారెంట్స్ ఓనర్స్ మీరేంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు మామయ్య గారు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. మాలిని మీరు ఈ రెస్టారెంట్లో గెలిచి మీరేంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పేసి చెప్తుంది. వెళ్దాం పదండి మామయ్య గారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు శివనారాయణ ఆగమ్మ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి మాలినితో అంటాడు. ఎందుకో తెలుసా, నువ్వు నా చెఫ్ని కొనకపోతే నా చుట్టూ ఉండే వాళ్ళంతా నా వాళ్ళని భ్రమలో ఉండేవాడిని. నువ్వు వాడిని కొని నాకు ఒక థ్యాంక్స్ చెప్పాలి అదృష్టం గెలిచావు. చెఫ్ లేని ఈ చెఫ్ లేకపోవడంతోనే నా మనవరాలు పోటీకి వాళ్ళ దిగకపోతే పోటీకి నేను దిగేవాడిని అని చెప్పేసి శివనారాయణ అంటాడు. నువ్వు పెద్ద వంటగాడవు నాకు తెలుసు శివనారాయణ అని చెప్పేసి దక్షిణామూర్తి అంటాడు. ఈలోపు గౌరీ ప్రసాద్ మీరు ఇంతకు ముందే పరిచయం ఉందా అని చెప్పేసి అడుగుతాడు. కొత్త పరిచయంలోనే పాత విషయాలు తెలుసుకున్నానని చెప్పి దక్షిణామూర్తి అంటాడు. ఈ శివనారాయణ అద్భుతమైన వంటకాడు, ఆ రుచులు తిన్న వాళ్ళకే జీవితాంతం గుర్తుంటాయని చెప్పేసి అంటాడు దక్షిణామూర్తి. అమ్మ వెళ్దామా అని చెప్పేసి అంటాడు. పదండి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి మాలిని దక్షిణామూర్తి వెళ్ళిపోతారు. కార్తీక్ మనం కూడా వెళ్దామని చెప్పి శివనారాయణ అంటాడు. అలాగే అని చెప్పేసి అంటారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సూరజ్ జ్యోష్ణతో మాట్లాడాలని చెప్పేసి అంటాడు. కంగ్రాచులేషన్స్ అనేసి అంటాడు సూరజ్ జ్యోష్ణతో. థ్యాంక్స్ అని చెప్పేసి అంటుంది జ్యోష్ణ. బాగా ఎమోషనల్ అయినట్టున్నావే అని అడుగుతాడు సూరజ్. కొంచెం అనేసి అంటుంది జ్యోష్ణ. ఆనంద బాష్పాలు నీకు ఆపుకోలేకపోయావు కదా అని చెప్పేసి సూరజ్ అడుగుతాడు. నా వల్ల కాలేదు అని చెప్పేసి అంటుంది జ్యోష్ణ. ఈరోజు నీ మొహంలో నిజమైన ఆనందాన్ని చూశాను అది అని చెప్పేసి సూరజ్ అంటాడు. అది నాకు కూడా కనిపించింది అని చెప్పి జ్యోష్ణ అంటుంది. గెలిచాను అనగానే దీపని అలా పట్టేసుకున్నా అని అడుగుతాడు సూరజ్. ఆ క్షణంలో ఏం చేస్తున్నానో నాకు కూడా తెలియదు అని జ్యోష్ణ అంటుంది. నన్ను నేను మర్చిపోయాను అంటుంది. నిజమైన సంతోషం అంటే అదే జ్యోష్ణ అని చెప్పేసి సూరజ్ అంటాడు. మనమేంటో మనం మర్చిపోయి ఆలోచించాం. చివరికి వచ్చేసరికి అది వంటల పోటీనా అనిపించలేదు, ఏదో ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నట్టు అనిపించింది అని చెప్పేసి సూరజ్ అంటాడు. నాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి జ్యోష్ణ అంటుంది. నేనైతే చాలా హ్యాపీ అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఎందుకు మొదటిసారి నీలో ఒక ఆడపిల్లని చూశాను అని చెప్పేసి అంటాడు. గెలుపును ఆనందిస్తున్న అమాయకత్వమైన ఆనందాన్ని చూశాను. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు. మరో విషయం ఏమిటంటే నువ్వు ఈ డ్రెస్లో చాలా ముద్దుగా ఉన్నావు తెలుసా అని చెప్పేసి అంటాడు. జ్యోష్ణ ఇది చెప్పడానిక మాట్లాడేయాలన్నావు అని చెప్పేసి అడుగుతుంది జ్యోష్ణ. చెప్పడానికి కాదు అడగడానికి అనేసి అంటాడు సూరజ్. ఏంటి అంటది జ్యోష్ణ. నేను గెలిస్తే ఏమడిగినా ఇస్తా అన్నావు కదా అనేసి అడుగుతాడు సూరజ్. మాట తప్పను అని చెప్పేసి అంటుంది జ్యోష్ణ. అయితే అడగమంటావా అని చెప్పేసి అడుగుతాడు సూరజ్. వెళ్ళి అడుగు అనేసి అంటుంది జ్యోష్ణ. ఎవరిని అంటే దీపని అంటుంది జ్యోష్ణ. దీపగారిని ఎందుకు అడుగుతాను, నువ్వు గెలిపించి అనేసి అడుగుతాడు సూరజ్. నువ్వు గెలిపించింది దీపనే కదా అని చెప్పి జ్యోష్ణ అంటుంది. బంగారం అంటాడు. బంగారం లేదు, బూజు లేదు, గుమ్మడికాయ లేదు, నన్ను అలా పిలిచే ఉంటే మొహం పగులుతుందని అనేసి జ్యోష్ణ అంటుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే అని చెప్పేసి సూరజ్ అంటాడు. నువ్వు పెద్ద తెలివైన వాడురా, నాకు తెలియకుండానే నా ముందు సర్కిల్ గీసి నన్ను తీసుకెళ్ళి దానిలో నిలబడతావు. గెలిచిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నేను నిన్ను అడిగిన దానికి నువ్వు నాకు చేసిన దానికి సంబంధం లేదు అని. మంచి పేరు వచ్చింది నీకే కదా బంగారం అని సూరజ్ అంటాడు. చాలు ఇంకా ఆపు, నా చేతులతో దీపని పోటీలకు దింపేలా చేసావు. ఇంకా తర్వాత ఏది నా కంట్రోల్లో లేదు. దీప నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే నువ్వు అల్లిన సాలుగూడులో నేను చిక్కుకున్నాను. దీపాన్ని సాలుగూడు కూడా నన్ను పూర్తిగా తినేసింది అని అంటుంది జ్యోష్ణ. అది కాదు జ్యోష్ణ అంటే అనేసి సూరజ్ అంటాడు. నువ్వు ఇంకేం మాట్లాడొద్దురా సూరజ్. ఇంటి దగ్గర అందరూ నా గురించి ఎదురు చూస్తూ ఉంటారు.
అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి జ్యోష్న అంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు మాత్రం ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది అని చెప్పేసి సూరజ్తో అంటుంది. అది కాదు బంగారం అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నాతో మాట్లాడుకో అని చెప్పేసి జ్యోష్న అంటుంది. బంగారం బంగారం ఒక్కసారి ఆగు బంగారం అంటూ వెనకాలే వెళ్తాడు. కానీ జ్యోష్న ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంట్లో అందరూ కూర్చుని ఉండగా శివనారాయణ, పారు వెనకాలే నిలబడ్డావే, వచ్చి కుర్చీలో కూర్చో అని చెప్పేసి అంటాడు పారిజాతంతో. పర్వాలేదండి అనేసి అంటుంది. నీతో ఏదో మాట్లాడాలనుకుంటాను, మాట్లాడుకోవాల్సిన బ్యాలెన్స్ ఉందనుకుంటాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మాట్లాడేది ఏంటండి అనేసి అంటుంది. గొట్ట మనం గెలవరా అని అది నీకు తెలుసు అని చెప్పి అక్కడ మాట్లాడిన మాటలో పారిజాతం గుర్తెచ్చుకుని తలకి దెబ్బ తగిలి ఏదేదో తింగరగా మాట్లాడానండి అని చెప్పేసి, ఇప్పుడు మనం గెలిచేసాం కదండి, అవన్నీ వదిలేండి అని పారిజాతం శివనారాయణ అడుగుతుంది. నువ్వు ఇలా వచ్చి సుమిత్ర పక్కన కూర్చో అని చెప్పేసి అంటాడు శివనారాయణ. మరోసారి ఎప్పుడు బయట వాళ్ళ ముందు మన కుటుంబం గురించి కానీ మన వాళ్ళ ప్రతిభ గురించి కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు అని చెప్పేసి పారిజాతంతో శివనారాయణ అంటాడు. మన గురించి తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఇంకెవరికీ లేదులే తాత అని చెప్పేసి జ్యోష్న అంటుంది. నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా, దా అమ్మ జ్యోష్న అని చెప్పేసి అంటాడు శివనారాయణ. దీపా నువ్వు కూడా ఒకసారి నిలబడమ్మా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. సుమిత్రను పిలిచి వీళ్ళిద్దరికీ దిష్టి తీయమ్మా అని చెప్పేసి అంటాడు శివనారాయణ. ఏం చేయడానికి వెళ్ళి ఏం చేసి వచ్చేవి అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ ఇద్దరికి ఎంతమంది దిష్టి తగిలిందో, ఎంత దిష్టి, ఆ దిష్టి అంతా పోవాలి అని చెప్పేసి సుమిత్ర ఇద్దరికి దిష్టి తీసి దీపకి జ్యోష్ణకి ఇద్దరికి దిష్టి తీస్తుంది. తర్వాత శివనారాయణ ఇలా కూర్చోండి అని చెప్పేసి మన దీపని జ్యోష్ణని ఇద్దరిని చెరో పక్క కూర్చోబెట్టుకుంటాడు. ఈ శివనారాయణ వాటమి తెలియని మనిషి. ఆశపర్వం నుండి కూడా మన దగ్గర నుంచి ఆ మాలిని షెఫ్ని మన దగ్గర నుంచి లాగేసుకున్న తర్వాత దక్షిణామూర్తి గర్వం ముందు శివనారాయణ ఆత్మగౌరవం ఓడిపోతుంది అనుకున్నాను. కానీ అప్పుడే వచ్చాడు సూరజ్. తన ప్లాన్ ఏంటో దీప వెళ్ళి టేబుల్ దగ్గర నిలబడేంత వరకు నాకు అర్థం కాలేదు అనేసి సూరజ్ ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి శివనారాయణ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సూరజ్ అని చెప్పేసి అంటాడు. సూరజ్ లెక్సి శివనారాయణ గారు కాళ్ళకు దండం పెడతాడు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పి, నిన్ను నా మనిషి అనుకున్నాను, నిజంగానే నా మనిషి అయిపోయావయ్యా అని చెప్పేసి అంటాడు సూరజ్తో శివనారాయణ. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి సూరజ్ అంటాడు. జ్యోష్ణ తాత శివనారాయణ గారు జ్యోష్ణ శివనారాయణ గారు మనవరాలను ఒప్పించుకున్నావు. అవునండి, జ్యోష్నే మిమ్మల్ని గెలిపించింది అని చెప్పేసి పారిజాతం అంటుంది. ఈ గెలుపు దీపది అని చెప్పేసి శివనారాయణ అంటాడు. జ్యోష్ణ వల్లే గెలిచానని తానే చెప్పింది కదండి అని పారిజాతం అంటుంది. అలా చెప్పడం తన గొప్పతనం అని చెప్పేసి అంటాడు శివనారాయణ. పట్టరాని సంతోషాన్ని దీప అనుభవిస్తూ ఉంటుంది. ఒంటరిగా గెలవలేం కదా. దీప జ్యోష్ణ ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు కలిసి మనందరినీ గెలిపించారు. నేను పెట్టుకున్న నమ్మకాన్ని నా దీప కాపాడింది. తన మీద నమ్మకాన్ని జ్యోష్ణ సంపాదించుకుంది. మీరు చెప్పకపోతే పోటీకి నేను దిగేవాడిని, వీళ్ళిద్దరు చెప్పకపోతే పోటీకి నేను దిగేవాడిని అన్నావు కదా తాట, దాన్ని బట్టి నువ్వు వంటలు బాగా చేస్తావని అర్థమైందని కార్తీక్ అంటాడు. ఈ వంటలు రుచి చూసే అదృష్టం మాకు లేదంటావా అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకు లేరా అని చెప్పేసి శివనారాయణ అంటాడు. బ్రహ్మాండమైన వంటలు చేసి ఇద్దరు మనవరాలను పెట్టుకుని నేనెందుకురా వంటలు చేయటం అని చెప్పేసి శివనారాయణ అంటాడు. మా కోసం తాత ప్లీజ్, మీకోసం అయితే చిన్న పార్టీ అరేంజ్ చేశాను అని శివనారాయణ అంటాడు. ఎంజాయ్ చేయండి అని. అది కాదు తాత అని చెప్పేసి కార్తీక్ అంటే పోరా, నేను ఇప్పుడు ఏమీ చేయలేనని చెప్పేసి అంటాడు. అదే పార్టీ అన్నా మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనేసి అడుగుతాడు కార్తీక్ శివనారాయణ. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్త తాత వంట నువ్వు ఎప్పుడైనా తిన్నావా అని చెప్పి కార్తీక్ సుమిత్రని అడుగుతాడు. వంట బ్రహ్మాండంగా చేస్తారు మామయ్య గారు, కానీ ఇప్పుడు ఆయన చెయ్యలేరు అని చెప్పేసి అంటుంది సుమిత్ర. ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు కార్తీక్. అవన్నీ ఇప్పుడు ఎందుకురా అని చెప్పేసి సుమిత్ర అక్కడి నుంచి వెళ్తూ దీప జ్యోష్ణ మీరిద్దరూ నాతో పాటు రెండమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. దీప జ్యోష్ణ పద అని చెప్పేసి వెళ్దామని అంటుంది. వెళ్ళి దీప నేను తర్వాత వస్తానులే అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. అక్కడి నుంచి దీప సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ ఏం చిన్న మరదల అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అడుగుతాడు. మళ్ళీ ఏంటి మొహం అలా మాడిపోయింది అని అడుగుతాడు. ఏం లేదులే బావా అంటుంది.
ఈలోపు దీప అక్కడి నుంచి బావా అని పిలుస్తున్నా వస్తున్నా అని చెప్పి అక్కడి నుంచి కార్తిక్ కూడా వెళ్ళిపోతాడు. బ్రదర్ ఇక్కడే ఉండని చెప్పేసి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. ఇది ఎలా ఉండగా జ్యోష్ణతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పేసి పారిజాతం అడుగుతుంది. ఏంటో చెప్పు అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. ఇలా రా అని చెప్పేసి పారిజాతం సూరజ్ ఉంటాడని పక్క రమ్మన్నాను అంటే ఏంటో చెప్పు అని చెప్పి జ్యోష్ణ అంటుంది. దీపతో కలిసిపోయావా, నువ్వు చూపించిందంతా కలిసిపోయావా అని అడుగుతుంది. నువ్వు చూసిందంతా అబద్ధం. తాత దృష్టిలో నేను మంచిదాన్ని కావాలని దీపతో కలిసినట్టు నటించాను. ఈ గెలుపు నాది కాదు, వాళ్ళది. మనం ఓడిపోయాం గ్రాని అని చెప్పి జ్యోష్ణ అంటుంది. ఈలోపు జ్యోష్ణ అక్కడి నుంచి జ్యోష్ణ అని చెప్పేసి సూరజ్ దగ్గరికి వెళ్ళబోతుంటే నాతో మాట్లాడుకో అని చెప్పేసి ప్లీజ్ నేను చెప్పేది వినని సూరజ్ అడతాడు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అన్నానా అని చేసి చెప్పి జ్యోష్ణ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ జ్యోష్ణ వెనకాల సూరజ్ వెళ్ళి జ్యోష్ణ అని పిలుస్తాడు. లోపలే తగలాడాలి కదా, మళ్ళీ నా వెంట ఎందుకు వచ్చావు అని చెప్పేసి సూరజ్ని నువ్వు ఎందుకు ఇంత చిరాకు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు సూరజ్. తమరి భజన తట్టుకోలేక అనేసి అంటుంది జ్యోష్ణ. భజన ఏంటి, నేను చెప్పింది నిజమే కదా, నువ్వు పెద్ద సెల్ఫిష్ వాడురా అని చెప్పేసి జ్యోష్ణ అంటుంది. అన్నీ నీ ప్రయోజనాల కోసమే నువ్వు చూసుకుంటావు, దీంట్లో నా ప్రయోజనం ఏముంది అని సూరజ్ అడుగుతాడు. అసలు అందులో నిన్ను మా తాతయ్య ఇంకా మంచోడని అనుకుంటున్నాడు, మా మమ్మీ నిన్ను దేవుడిలాగా చూస్తుంది, దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా అని సూరజ్ అడుగుతాడు. నువ్వు దీప మా బావ ముగ్గురు ఒకటేరా, ఇన్ని రోజులు మా బావ నాతో ఆడుకునేవాడు, ఇప్పుడు నీతో ఆడిస్తున్నాడు అని చెప్పి జ్యోష్ణ అంటుంది. నేను ఒకరు చెప్పితే ఏది చేయను అని చెప్పి సూరజ్ అంటాడు. దీపని పోటీలో నిలబట్టాలన్న ఆలోచన నీకు ఎవరిచ్చారా అని అడుగుతుంది. ఏంటి నేను ఏదో తప్పు చేసినట్టుగా తెగ రెచ్చిపోతున్నావు అని సూరజ్ అడుగుతాడు. ఏంట్రా వాయిస్ మారింది అని చెప్పి జ్యోష్ణ అంటుంది. నువ్వు ఎంతవరకు గెలవడానికి ఎన్ని మోసాలు చేసావో నువ్వు తెలీదా అని చెప్పి సూరజ్ జ్యోష్ణని అడుగుతాడు. ఈరోజు కూడా నువ్వు మోసంతోనే గెలవాలనుకున్నావు, నన్ను గెలిపిస్తానని మాట ఇచ్చావు కదా అని చెప్పి సూరజ్ దీపని అడుగుతాను. నిన్నే గెలిపించాను, కాకపోతే నీ స్టైల్లో మోసం చేసి కాదు, నా స్టైల్లో నిజాయితీగా ఉండి గెలిపించాను. నిజాయితీగా గెలిపితే గెలుపు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు చూపించాను అని చెప్పేసి సూరజ్ అంటాడు. ఏంట్రా నువ్వు చూపించేది అనేసి అడుగుతుంది జ్యోష్ణ. ఇంకా నీకు అర్థం కాలేదా, మీ తాత నీతో ఇంత ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళు అవుతుంది, మీ అమ్మ నేను